సో మీకు ఏ ఒక్క సినిమా కూడా మిస్ అవ్వలేదు ఆయనతోటి కదా? అదే అదే ఆయన అంటే ఆయన కెరీర్ బిగినింగ్ ఫస్ట్ అందాల రాక్షసే, అక్కడి నుంచే మీరు కూడా ఆయనతో కలిసి ట్రావెల్ చేయటం, అదే మీది కూడా ఫస్ట్ ఫిల్మ్ అదే అనుకుంటా. అదే ఇద్దరికి ఫస్ట్ ఫిల్మ్ అదే. సో ఆ కొంచెం అది ఆ ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అయి ఉండాలి మీ మధ్య, అది అవునండి. అంటే లైక్ ఫ్రెండ్ కన్నా ఇంకా పెద్ద చాలా ఇద్దరం ఆల్మోస్ట్ కలిసే ఉంటాం, నేను తనతో పాటే ఉంటాను. అవునా? మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఓకే. సినిమా ఉన్నా లేకపోయినా కథ ఏదని అనుకున్నా అన్ని డిస్కషన్లో కానీ ఓకే మీకు అదే. సో మీ ఇద్దరి మధ్య అలాంటిది కుదిరింది, అలాంటి ఒక బంధం. అవునండి. సో ఇప్పుడు రేపు అతను తీయబోయే సినిమా కూడా రాస్తున్నట్టుంటారు కదా? టూ ఎర్లీ టు సే, బట్ వర్క్ అయితే జరుగుతుందండి. అదే. సో ఇప్పుడు మీకు పాటల పరంగా చూసుకుంటే ఒక సినిమా కనుక మీరు రాసింది లైక్ రాధేశ్యామ్ సింగిల్ కార్డ్ రాశారు, పాటలకు చాలా బాగా పేరు వచ్చింది, కానీ సినిమా ఫెయిల్ అయినప్పుడు ఒక రైటర్గా మీరు పడే అది ఎలా ఉంటుంది మీకు? అంటే సినిమా హిట్ అయితే ఇంకో లెవెల్కి వెళ్తాయి. అవునండి. యాక్చువల్గా ఫస్ట్ మన సినిమా కంటే ముందు మన పాటలు జనాల్లోకి వెళ్తాయి కాబట్టి సో అప్పటికి అది పాపులారిటీ అనేది కొంతవరకు తెలిసిపోతుంది. ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇది ఇంకో లెవెల్కి వెళ్తాయి. సో ఈ రాధేశ్యామ్ అది ఫ్లాప్ అవడం అనేది కొంచెం ఇబ్బంది పెట్టిందా మిమ్మల్ని? అంటే నన్ననే కాదండి, అది ఎవరికైనా ఇబ్బంది. ఆ సినిమాలో బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి కొన్ని ఇయర్స్ 5 years పాటు కష్టపడి 5 years పడ్డారా? 5 years అండి, 5 years. సో ఆ రిజల్ట్ అనేది అలా రావడంతో అది ఎవరికైనా బాధే, హీరోకైనా, డైరెక్టర్కైనా, ప్రొడ్యూసర్స్కైనా, మాలాంటి టెక్నీషియన్స్కైనా ఎవరికైనా బాధ ఉంటుంది. అరే మనం ఆశించిన సక్సెస్ రాలేదే అని డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హిట్ అయిన బ్లాక్ బస్టర్ అయిన సలార్కి ఎంత కష్టపడ్డాను, రాధేశ్యామ్కి అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. బట్ ఇక్కడ మన ప్రయత్న లోపం లేదు, బట్ రిజల్ట్ ఫలితం వల్ల అది ఆ తేడా ఉంటుందండి. పైగా ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ అవి కూడా కొంచెం టిపికల్గా ఉంటాయి రాధేశ్యామ్లో. అవును. కానీ మా విషయం చెప్తా ఉండాలి. ఆ రైల్వే స్టేషన్లో వచ్చే పాట ఒకటి, ఈ రాతలే అనేది, అది ముందుగా అదే చాలా బాగుంటుంది. అది ఈ రాతలు అనేది లిరికల్గా అది చాలా చాలా బాగుంటుంది. అది అంటే కంప్లీట్గా సినిమాలో జరిగే స్టోరీ అంతా ఆ పాటలోనే చెప్పడానికి ట్రై చేశాను. అదే. సో పాట పెద్ద హిట్ అయింది, సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల పాటలు అంతగా జనాల్లోకి వెళ్ళలేదు. సో సినిమా హిట్ అయితే పాటలు వెళ్తాయి, బట్ అది మన చేతిలో ఉండదండి. అంటే అక్కడ మీరు అన్నట్టు ఆ బ్లడ్ స్వెట్ అంతా ఎక్కువగా పెట్టారు డైరెక్టర్. అవును. రాధాకృష్ణకి నిజంగా చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రభాస్ విషయం చూసుకోండి, అతనికి చేతుల్లో 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి అది పోయినా తర్వాత వచ్చిన సలార్ పెద్ద హిట్ అవడం తోటి రాధేశ్యామ్ అది కవర్ అయిపోతుంది. కానీ రాధాకృష్ణకి అలా కాదు కదా. సో దాని మీద మీరు అన్నట్టు 5 సంవత్సరాల పాటు దాని మీద ఏదైతే అతను కష్టపడ్డాడో అది ఫలితం ఇవ్వకపోతే ఆ పెయిన్ వేరేగా ఉంటుంది. డెఫినెట్లీగా ఉంటుంది. అదే. సో అంటే ఇంకొకటి, ఒక కథ మీద అన్ని సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు రైటర్గా, డైరెక్టర్గా అది అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వద్దు. అంటే అప్పుడు 5 సంవత్సరాల క్రితం మనం ఒక సీన్ రాసాము, ఇప్పుడు అదే సీన్ ఇంకా ఆ సీన్ ఏమైనా మార్చొచ్చా, సో ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చండి. ఆ సినిమా ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి అంటే అది కూడా అయ్యి ఉండొచ్చు. ఎక్కువ టైం దీనికంటే ఇది బెటర్గా, అంటే బెటర్మెంట్ కోసం చేసే ప్రయత్నంలో డెఫినెట్గా ఆ కోర్ ఇదైతే మిస్ అవుద్ది కదండి. ఆయన ఒక ప్రేమ కథ లాగా తీశారు. ఒక యూరోప్లో జరిగే ఒక ప్రేమ కథ. బట్ అంటే ప్రేక్షకుల వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రభాస్ కదా, కొట్టాలి కదా, ఫైట్ చేయాలి కదా, ఇలా థియేటర్కి వెళ్ళారు. బాహుబలి సాహో తర్వాత వచ్చిన సినిమా అంటే ముందు నుండి ప్రిపేర్ చేశారు, ఇది ఓన్లీ ప్రేమ కథ అని. బట్ అభిమానులకు అది అంత సంతృప్తినివ్వలేదు. అవును. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ కూడా అంటే టైమింగ్ అనేది ఉంటుంది కదా, ఆ టైమింగ్ బ్యాడ్ అయింది అనుకుంటా దానికి. అంతే అండి. ఒకవేళ ఆయన కంటిన్యూగా కొంచెం సాఫ్ట్ ఫిల్మ్, సపోజ్ ఆయన డార్లింగ్ లేదా మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో కనుక ఇది వచ్చినట్లయితే వేరేలా ఉండేది. అదే ఇది అంతే అండి. అంతే ఇప్పుడు ప్రభాస్ని అలాంటి ప్రేమ కథల్లో చూడడానికి ఆయన అభిమానులు ఫైట్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేశారు ఎక్కువ, అది లేకపోవడంతో అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈవెన్ కలికి కూడా వచ్చేటప్పుడు కూడా కొంచెం ఆయన అభిమానులు కొంత డిసప్పాయింట్మెంట్ గురవుతున్నారని కూడా వినిపిస్తూ ఉంది. అయ్యో లేదు, ఎందుకంటే
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది సినిమా అంతా తెర మొత్తం ఆయనే కనపడాలని కదా ప్రభాస్. ఇక్కడ కథ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు తెర మొత్తం ప్రభాస్ భైరవ ఉంటే అశ్వత్థామ కథ ఏంటి, సుప్రీం యాస్కిన్ ఏంటి. ఎప్పుడైతే ప్రతి నాయకుడు చాలా బలంగా ఉంటాడో అప్పుడు కథానాయకుడి వాల్యూ ఇంకా పెరుగుతుందండి. అదే. సో ఈ వరల్డ్ ఫస్ట్, ఈ ప్రపంచం ఏంటి, 800 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఈ కాంప్లెక్స్, శంబాల, ఈ కాశీ, ఈ నగరాలు ఏంటి, అసలు వీటి కథ ఏంటి అని ముందు కథలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. ఆ పాత్రల పరిచయము అదంతా ఇవన్నీ అర్థం కావాలి కదా. ఇప్పటికే చాలా మంది అర్థం అవ్వలేదు అంటున్నారు ఫస్ట్ హాఫ్. సో దానికి డెఫినెట్ గా టైం తీసుకుంటారు. ఇంకోటి ప్రభాస్ గారు కూడా ఎప్పుడు ఆయన స్క్రీన్ టైం చూసుకోరండి. అవును, తెలుసుగా, నాకు కూడా తెలుసు కాబట్టి. అవును, కథ అర్థం అవ్వాలంటే ఆ మాత్రం టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ లో 20 minutes తప్ప మిగతా అంతా ఉన్నారు కదా ప్రభాస్. సో నాకు తెలిసి ఆ ప్రేక్షకులుగా అంటే అభిమానులకైతే ఏం అంటే ఇది ఒక గ్లోబల్ సినిమాగా చూసుకున్నప్పుడు మాత్రం నిజంగానే ఆ లెవెల్ సినిమా. ఎందుకంటే మన ఓవర్సీస్ లో ఆల్రెడీ 16 మిలియన్ క్రాస్ చేసినటువంటి సినిమా, ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పేసి ఆల్రెడీ పోస్టర్స్ కూడా వచ్చాయి. అట్లాగే నార్త్ లో కూడా ఆల్రెడీ నార్త్ ఇండియాలో 200 crores దాటేసింది అంటున్నారు. వేరే మన ఇక్కడికి వచ్చేటప్పటికి, తెలుగు రాష్ట్రం వచ్చేటప్పటికి తెలంగాణ బాగుంది మళ్ళీ. వేరే ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికి కొంచెం డల్గా ఉంది అనేది ఒకటి. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది రకరకాల రీజన్. అంటే టికెట్ ప్రైసెస్ తక్కువ అవటం వల్ల కావచ్చు. అవును, ప్రైజెస్ ముందు హైక్ ఎక్కువ ఉంది, తర్వాత తగ్గింది. అవును, అదే ఉండొచ్చు. బీసీ సెంటర్లో కొద్ది మందికి అవ్వకపోయిండొచ్చు. అంటే స్టార్టింగ్ 1-2 days ఇది వినిపించిందండి. తర్వాత ఈ లాంగ్ రన్ చూస్తుంటే అదేం లేదు, ఎంత సక్సెస్ అయింది కాబట్టి అదేం లేదు అని అనుకోవచ్చు. సో మీకు బాగా పరీక్ష పెట్టినటువంటి పాటలు అంటే ఏ సినిమా సంబంధించి మీరు ఎక్కువ అంటే అది కెరీర్ స్టార్టింగ్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పి, కృష్ణగాడు వీర ప్రేమ గాథలో నువ్వంటే నా నవ్వు అనే పాటకి ఎక్కువ వెర్షన్స్, ఎక్కువ టైం పట్టిందండి. అంటే అది రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని మారుస్తూ చెక్కుతూ ఉన్నాం అనమాట. అనుకో పాట నచ్చట్లేదు అంటే ప్రొడ్యూసర్స్కి, తనకి, అందరికీ నచ్చాలి కదా. నేను ఇంకా అప్పుడు మై ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరీర్ బిగినింగ్ అండి అది. సో అది ఒక టైం పట్టింది. తర్వాత ఎప్పుడు ఏ పాట అంతగా ఇబ్బంది పడలేదండి. మనం ఎక్కువ మంది మన జర్నలిస్టుల్లో ఎక్కువ మంది ఎందుకని లిరికల్ రైటర్స్ కానీ ఎక్కువ వస్తారు. అంటే రైటింగ్ సైడ్ ఉండటం వల్ల, దానివల్ల ఎక్కువ అంటే నేను మీడియాలో ఉన్నాను, జర్నలిస్ట్ కాదండి. నేను గ్రాఫిక్స్ సైడ్ ఉండేవాడిని. ఓకే. సో 15 years వర్క్ చేశాను. నాకు రైటింగ్ అంటే చిన్నప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ అండి. పాటలు, వేటూరు గారి పాటలు వింటూ, అబ్బా ఇది ఎలా రాశారు, అసలు ఈ పదాప్రయోగం ఏంటి, అసలు ఈ పదం ముందెప్పుడు వినలేదే. ఓకే. సో సుఖపిక్క ముఖ అని యమహానగర్లో ఉంటుంది. ఏంటి ఏదో ర్యాండమ్గా వేసారా, వీటికి మీనింగ్లో ఉన్నాయా? సో అలాంటి జిజ్ఞాసతోటి స్టార్ట్ అయిందండి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన ఒక పాటను తీసుకుని దాని సాహిత్యం మొత్తం మార్చి నేను పాడుకునేవాడిని. సో అలా స్టార్ట్ అయ్యి, అంటే ఇంటర్మీడియట్ ఆ టైంలోంచి రాయడం స్టార్ట్ అయ్యి, అంటే ప్యారడీ కూడా కాదు, అది ప్యారడీ కాదండి, కొత్తగా దాంట్లో కొత్త లిరిక్స్ కొత్త ట్యూన్ అది కొత్తగా లిరిక్స్ రాసుకుని, తర్వాత ట్యూన్ కూడా నేనే చేసుకొని కొన్ని రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు పరిచయం అయ్యి, అతను కూడా అప్కమింగ్, శ్రవణ్ భరద్వాజ్ అని. ఇద్దరం కలిసి తను నైట్ ఒక ట్యూన్ చేసి, నేను మార్నింగ్ దానికి ఒక సాంగ్ రాసి, మళ్ళీ నెక్స్ట్ నైట్కి అది ట్యూన్ రెడీ విత్ సింగింగ్. తను పాడేవాడు, లేదంటే వేరే సింగర్స్ తో పాడించేవాడు. రికార్డింగ్ చేసాం కంప్లీట్ సాంగ్. అలా 200 పాటల వరకు రికార్డ్ చేసాం. ఇద్దరం కలిసి. నాకు ఒక ఆల్బమ్ అయితే తెచ్చారు. ఒక ఆల్బమ్ తెచ్చారు, కలయో నిజం. ఈ 200 పాటలు ది బెస్ట్ 10 songs తీసుకొని దాన్ని ఆల్బమ్ గా తీసుకురావడం జరిగింది. ఓకే. సో దానికోసం 200 పాటలు యాక్చువల్ గా రాసింది మీరు తయారు చేసుకుంది. 200 పాటలు ఇప్పటికీ ఉన్నాయండి. అందులో ఒక 10 పాటలు పిక్ చేసి అది తీసుకొచ్చారు. బెస్ట్ సాంగ్స్ అనుకున్నవి ఆల్బమ్ చేసాం అనమాట. ఓకే. సో దానివల్ల ఏమైందంటే అదొక హోంవర్క్ లాగా ఉపయోగపడింది. సందర్భం నేనే క్రియేట్ చేసుకొని రాయడం, ట్యూన్కి రాయడం అనేది అక్కడ అలవాటైంది. ఓకే. సో దాంతో నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు పాటలు రాయడం. చాలా మంది అట్లీస్ట్ కొద్ది కాలమైన అసిస్టెన్స్ చేయడము, నేర్చుకోవడం. సో నాకు పాట ఎలా రాయాలో కూడా తెలియదు అసలు. పల్లవి, చరణం, పల్లవి మీనింగ్ కూడా, ట్యూన్ అంటే ఏంది, లెంగ్త్ ఏంటి, అవన్నీ తెలియదు. సో అలా మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవడం వల్ల, అంతకుముందు చిన్నప్పుడు చిన్న పాటల పుస్తకాలు 1 రూపీకి దొరికే ఆ పాటల పుస్తకాల్లో ఓ పల్లవి అంటే ఇదా, చరణం అంటే ఇదా, అలా సొంతంగా నేర్చుకొని ఇది 200-300 పాటలు రాయడం వల్ల అది అలవాటయ్యి
హను నాకు ఫస్ట్ పరిచయం ఒక పాట ఇవ్వగానే దానికి రాయడం చాలా ఈజీ అయిందనమాట. అందాల రాక్షస్కి. అందాల రాక్షసి ఓకే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పాట రాసేసాను. ఓకే. పల్లవి అంతా వీడియోడి ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అని చెప్పేసి సరే అని చెప్పి ఫుల్ ట్యూన్ ఇచ్చేసి రాయించాడు అనమాట. వెన్నంటే ఉంటున్నా అనేది నా ఫస్ట్ సాంగ్. ఆ పాటల్లో బాగా ఆ పాటలు చాలా పేరు రావాలి. అందాల రాక్షసు అంటే అన్ని పాటలు కూడా అందులో బాగా పాపులర్ కదా. చాలా అందులో మీ 2 పాటలు ఉన్నాయి ఇక అందులో. అక్కడ ఎక్కడ ఉన్నా అంటే సినిమా పెద్ద బాక్స్ ఆఫీస్ పెద్ద హిట్ కాకపోయినా మ్యూజికల్గా మాత్రం చాలా పెద్ద హిట్. చాలా పెద్ద హిట్ మ్యూజిక్. రింగ్ టోన్స్ ఆ టైంలో బాగా అవును ఆ సినిమాల పాటలు వినిపిస్తూ ఉండేది ఎప్పుడు చూసినా కానీ. అంటే అప్పటి వరకు మనం చూసిన సినిమాలు ఇది కొంచెం ఏదో కొంచెం తేడా ఉంది, అవేగా ఉంది. అసలు ఈ క్లైమాక్స్ ఏంటి జనాలు అంటే లైక్ త్రికరం గారు చెప్పినప్పుడు ఎవ్రీ 10 yearsకి ఒక ఇలాంటి మూవీ ఒకటి వస్తుంది. అప్పుడు అర్థం అవ్వలేదు అందాలు రాసేసి అది అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయింది అంటే అప్పుడు అర్థం అవ్వలేదు. పోను అది ఓల్డ్ వైన్ లాగా క్లాసిక్ లాగా అయిపోయింది. సో ఆ పాటలు ఆ డైలాగ్స్ క్యారెక్టర్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అవును. సో హను అప్పుడు అనేవాడు ఫ్లాప్ అయినప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు 10 years తర్వాత మాట్లాడుకుంటారు అని. నిజంగానే ఇప్పుడు ఆ సినిమాకి పనిచేసిన అతను కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, 3 పాత్రలు చేసినటువంటి 3 మెయిన్ క్యారెక్టర్స్, నవీన్ చంద్ర కానివ్వండి, రాహుల్ కానివ్వండి, ఆ అమ్మాయి కానివ్వండి, లావణ్య, అందరికీ ఈరోజు అందరికీ